ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఉపయుక్తకరమైన అంశాలని మీరు తెలుసుకోవచ్చు. ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువుగారు వృషభ రాశిలో సంచారం. ఈ మాసమంతా కుజుడు మిథున రాశిలో సంచారం. సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి స్వక్షేత్రమైన తులారాశిలో సంచారం. బుధుడు ఈ ఒక మాసంలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేస్తూ సింహరాశిలోనే సంచారం చేయబోతున్నారు. అయితే సెప్టెంబర్ 23వ తేదీ వరకు మాత్రమే సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే, ముఖ్యంగా లాభస్థానంలో ఉంటున్న గురువుగారు, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న మనకి కేతువు, అలాగే సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత మారబోతున్న సూర్యుడు కూడా తృతీయానికి వచ్చి యోగిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలం సెప్టెంబర్ 18 తర్వాత శుక్రుడి యొక్క బలం అనేది కూడా వస్తుంది. చతుర్థాధిపతి అయ్యి చతుర్థ స్థానంలో సంచారం అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. బుధుడు కూడా కాస్త మనకి మిశ్రమంగా ఫలితాలని అందిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి యోగకారకుడైన పంచమాధిపతి మరియు దశమాధిపతి అయిన కుజుడు వ్యయస్థానంలో ఉండడం అనేది కాస్త మనకి ఉద్యోగం విషయంలో కాస్త ఇబ్బందిగా ఉండే సూచనలు. అంటే ఎక్కువ కష్టపడి పనిచేయవలసిన ప్రమేయం కావచ్చు, దూర ప్రయాణం అంటే ఉద్యోగం విషయంలో ఒక ప్రయాణం లాంటిది కూడా వచ్చే సూచనలు ఈ యొక్క మాసంలో ఉంటుంది. ఈ యొక్క మాసంలో ప్రయాణాలు ఎక్కువగా కలిసి అంటే చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత సూర్యుడు తృతీయానికి రావడము, ఇక్కడ కేతువుతో రాహుతో కలవడం అనేది నవమస్థానం పైన ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి తండ్రికి ఆరోగ్య సమస్యలు ఏదైనా వచ్చే సూచనలు కూడా ఉంటాయి. అయినా నవమాధిపతి గురువు లాభస్థానంలో ఉండడం వలన ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి అక్కడికక్కడికే సర్దుకుపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో ఎక్కువగా తిరగడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక చోటు ఉండకుండా మీరు ఇప్పుడు ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయవలసిన ఒక ప్రమేయం అనేది కూడా ఏర్పడే సూచనలు. మీ ఆఫీసుల్లో పనిచేసే చోటు మిమ్మల్ని ఇంకొక కంపెనీకి షిఫ్ట్ చేయడం లాంటిది, లేదా ఈ ఒక ఏదైనా ప్రాజెక్ట్ పని మీద దూర ప్రయాణం చేయవలసిన ఒక ప్రమేయం లాంటిది, ఇలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ స్ట్రగల్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత పంచమాధిపతి వ్యయస్థానంలో ఉండడం అనేది కూడా ఇక్కడ ముఖ్యంగా ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీ థాట్ అనేది బాగా కలిసి వస్తూ ఉంటుంది. అయితే సంతానానికి సంబంధించిన విషయంలో ఏదైనా ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉంటాయి. ఈ ఒక సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత శుక్రుడి యొక్క మార్పు అనేది వాహనం కొనుగోలు చేసే వాళ్ళకి అనుకూలంగా మారబోతున్నది. చాలా రోజుల నుంచి వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క సమయంలో వాహనం కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి. ఆర్థిక విషయంలో కూడా కాస్త ఆటంకాలు ఉన్నప్పటికీ మనకి గురుబలం అనేది ఉంటుంది. కాబట్టి ఏదో ఒక రూపంలో డబ్బు సర్దుబాటు అయ్యే అవకాశాలు కూడా కలిసి వస్తుంది. అంటే ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ ఒక మాసంలో. సూర్యుడు తృతీయ స్థానానికి వెళ్ళిన తర్వాత కాస్త
మీకు కొద్దిగా ఇబ్బందిగా మారే అవకాశాలు ఉంటాయి. ద్వితీయాధిపతి తృతీయ స్థానంలో ఉండడం మంచిదే. బట్ కేతు మరియు రాహు దృష్టి పడడం లాంటిది కాస్త తండ్రికి సంబంధించిన విషయంలో ఇబ్బందికరంగా ఉండే ఆస్కారము. తండ్రికి సంబంధించిన తండ్రి తరపున బంధువులకి ఏదైనా ఇబ్బంది వచ్చే సూచనలు, ఇలాంటివి ఏదైనా వార్తలు వినడం లాంటివి కూడా ఈ ఒక మాసంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి శుభుడు గురుగ్రహం మనకి ఒక స్థానంలో ఉంటున్నాడు కాబట్టి పెళ్ళి కాని వాళ్ళకి కూడా ఏదైనా పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే కుజుడు వ్యయస్థానంలో సంచారం అనేది కాస్త ఇబ్బంది. తర్వాత సూర్యుడు తృతీయ స్థానంలో వెళ్ళడము, కేతువుతో కలవడము, ఇవన్నీ కాస్త చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు ఎక్కువగా అయ్యే సూచనలు ఉంటాయి. మొత్తానికి కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని నిలదొక్కుని ముందుకు సాగే ప్రయత్నం అయితే ఇక్కడ చేసుకుంటారు. బాగుంటుందనే తెలుసుకోవచ్చు. ఈ కర్కాటక రాశిలో తప్పనిసరిగా ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరవళమ స్తోత్ర పారాయణం చేసుకోండి. సూర్య, కేతు, రాహులకి శాంతి ప్రక్రియలు ఆచరించుకోండి. ప్రతిరోజు కూడా కాకులకు, కుక్కలకు ఆహారం మరియు నీళ్లను అందించడానికి ప్రయత్నాలు చేసుకోండి. ముఖ్యంగా ఈశ్వర ఆరాధన, ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము, వీలైతే అరుణాచల సందర్శనం చేసుకోండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.